అది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ అంట. ఒక చాలా పేద కుటుంబం, ఒక తల్లి కడుపుతో ఉంది. బేబీ డెలివరీ వచ్చే టైం అయింది. డాక్టర్ బేబీ డెలివరీ చేస్తుంటే పొట్టలోంచి వచ్చిన ఆ బేబీకి కాళ్ళు చేతులు సరిగ్గా లేవంట. దాంతో డాక్టర్ షాక్ అయిపోతారు. అదేంటి బేబీ చాలా డిఫామ్డ్గా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? మదర్ వాళ్ళ కుటుంబం చాలా పూర్, చాలా పేద కుటుంబం, ఆ బేబీని పెంచలేరేమో, పుట్టంగానే చచ్చిపోయిందని చెప్పేద్దామని చెప్పి బేబీని చంపాలనుకున్నాడు డాక్టర్. ఎప్పుడైతే బేబీని చంపాలనుకుని డాక్టర్ స్టార్ట్ చేశారో సడన్గా బేబీ అరిచిందంట. ఈలోపు ఒక నర్స్ కూడా లోపలికి వచ్చిందంట. డాక్టర్ ఆ బేబీని చంపలేకపోయారు. ఆ తల్లి లేచి ఆ బేబీని చూసి, కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన బేబీని చూసి తల్లి చాలా బాధపడిందంట. చాలా పేద కుటుంబం, చాలా ఏడుస్తూ ఆ ఫ్యామిలీ మొత్తం 2 days తర్వాత వెళ్ళిపోయారంట హాస్పిటల్ నుంచి. డాక్టర్ ఈ విషయం చాలా సంవత్సరాలు గుర్తుండి మర్చిపోయారు. ఒక 20-25 years తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఆ డాక్టర్ ఒక ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా వెళ్ళారంట. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ కంట్రీలోనే బెస్ట్ పియానో ప్లేయర్ ఒక అమ్మాయి అక్కడికి పియానో వాయించడానికి వచ్చిందంట. ఆ అమ్మాయి 2 hours కంటిన్యూస్గా పియానో వాయిస్తూనే ఉంది. డాక్టర్ అమ్మాయికి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ఆ షో ఎండ్లో, ఆ మ్యూజిక్ కన్సర్ట్ ఎండ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కాళ్ళు చేతులు లేవంట, ఆర్టిఫిషియల్ లిమ్స్ ఉన్నాయి. డాక్టర్ షాక్ అయిపోయి చూసి, ఎవరమ్మా నువ్వు అంటే ఇంతలో ఒక అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చిందంట. డాక్టర్ నన్ను గుర్తుపట్టారా? 20 years బ్యాక్ ఈ పాపనే మీరు డెలివరీ చేసింది, మీరు డెలివరీ చేసినప్పుడు ఈ పాప కాళ్ళు చేతులు లేవని. అప్పుడు ఆ డాక్టర్ అనుకున్నా అంట, లైఫ్ ఎలా పుట్టామని కాదు, ఎలా పుట్టినా ఆ లైఫ్ని మనం ఎలా మౌల్డ్ చేసుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఆ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళామని నేను కూడా అది బిలీవ్ చేస్తాను. మనం ఎలా ఉన్నామని కాదు, మనం ఏ కుటుంబంలో పుట్టాం, మన పిల్లలు ఏ కుటుంబంలో ఉన్నారని కాదు, వాళ్ళని మనం ఎంత ముందుకు తీసుకెళ్ళాం, ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ లైఫ్ క్యారీ చేస్తామని. We all face challenges. We are all humans. We face challenges. In spite of all these challenges, the real success in life is fighting. Life lo nijamaina success enti telusa? Fighting, fighting, fighting.